ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ లైవ్లోనికి ఇలా రావడానికి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి మహాకృపకై ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ప్రభువుని ఎంతగానో గణపరుస్తున్నాను. అలాగే ఈ లైవ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి మన భారతదేశం కొరకు ప్రే ఫర్ ఇండియా అనే ఒక ఫేస్బుక్ ఛానల్ని క్రియేట్ చేసి దానిని బట్టి అదొక వేదికగా చేసుకుని అనేక మంది దైవ సేవకులను వాక్యం చెప్పడానికి ఆహ్వానిస్తూ ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తున్నటువంటి మన హోస్ట్ అయినటువంటి మోషే అబ్రహాం గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు వారిని, వారి కుటుంబాలని, వారి సేవా పరిచర్యను దీవించి ఫలాభివృద్ధి జరిగించునుగాక. మేమైతే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మనమందరూ కూడా వారి గురించి అట్టి దైవజనులు మనకి ఉండడం మనకెంతో ఆశీర్వాదకరము, మనకెంతో ధన్యత, భాగ్యము అనటంలో ఎటువంటి సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అటువంటి దైవజనులను బట్టి ప్రభువుని మనం స్తుతించాలి, మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మీ అందరూ కూడా యేసుక్రీస్తు కృపలో భద్రం చేయబడి ఉన్నారని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. హల్లెలూయా. యోధ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. ఈ ఒకే అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం గమనిస్తే గనక, మొట్టమొదటి వచనాన్ని మనం చూస్తే గనక ఆ వచనం రాయబడి ఉంటుంది, తండ్రి చేత ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారికి శుభమని చెప్పి రాయున్నది అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. తండ్రి అయినటువంటి దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారికి శుభము అని చెప్పి రాయబడి ఉన్నట్లు మీరందరూ కూడా దేవుని కృపలో భద్రము చేయబడి ఉన్నారని, యేసుక్రీస్తు కృపలో మీరందరూ కూడా బాగున్నారని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరందరూ కూడా యేసుక్రీస్తు కృపలో మనం భద్రపరచబడి ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ లైవ్ మీరు చూడగలుగుతున్నారు. ఈరోజు ఈ లైవ్ నేను చెప్పగలుగుతున్నాను అంటే కేవలం దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రయాసపడు వారిలోనైనను పొందబో వారిలోనైనా ఏమీ లేదు, కానీ కనికరించు దేవుని కృపావరం అండి ఇది. ఈరోజు సజీవు లెక్కలో ఉన్నామంటే కీర్తన గ్రంథంలో మరణం తప్పించుట యెహోవా వశము అని రాయబడి ఉన్నట్లు ఈరోజు మనం మరణాన్ని సైతం తప్పించబడి క్రీస్తు కబంధ హస్తాలలో మనం భద్రం చేయబడి ఉన్నామంటే ఇది దేవుని మహాకృప. దానిని బట్టి ప్రభువుని ఎంతగానో మనం స్తుతించాలి, ప్రభువుని ఎంతగానో మనం మహింపరచాలి, ప్రభువుని ఎంతగానో మనం కీర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లైవ్ ప్రోగ్రాంలో పరిశుద్ధాత్మ దేవునికి మన సమయాన్ని అప్పగించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లైవ్ ప్రోగ్రామ్ని కంట్రోల్లోనికి తీసుకుని ఈ లైవ్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి మాట్లాడేటట్లు మనం ప్రార్థన చేయాలి. ఎవరికి ఏ వర్తమానం కావాలో, ఎవరికి ఏ పదం కావాలో, ఎవరు ఏ ఉద్దేశపూర్వకంగా లైవ్ చూస్తున్నారో వారందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడులాగున మన దేహాలను సజీవయాగంగా మన దేహాలను మనం ఆయనకి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఇలాగన వాక్యం రాయబడి ఉంది, తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుతుంది కానీ మాట్లాడువారు మీరు కారు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి ఆత్మట మనలో నుండి మాట్లాడుతుంది కానీ మాట్లాడువారు మీరు కారు అని దేవుని వాక్యం రాయబడి ఉన్న ప్రకారం ఈరోజు తండ్రి ఆత్మ ద్వారానే ఈ లైవ్ ప్రోగ్రాంలో అనేక మందికి ప్రభు మాట్లాడాలని మనం ప్రార్థన చేద్దాం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఈరోజు ప్రభువే మనతో మాట్లాడాలి. మీతో, మాతో, మనందరితో ప్రభు ఈరోజు వర్తమానం ద్వారా మాట్లాడాలి. ప్రస్తుత దినాలలో ఏ వాక్యము మనకు అవసరమైందో, ప్రస్తుత దినాలలో ఏ వాక్యము ద్వారా మనల్ని ప్రభు బలపరచబోతున్నాడు అనేది మనం చూస్తూ మనము ఆ వాక్యాన్ని విని దాని ప్రకారం మనం జీవిస్తే ఖచ్చితంగా మనం ధన్యులమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇక రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగున వాక్యం రాయబడి ఉంది, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్ర ప్రకారం జీవించి ప్రవర్తించు వారే
దేవుని దృష్టికి నీతిమంతులటండి. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం ప్రకారము ఈరోజు ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు. అంటే దేవుని వాక్యాన్ని వినడాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డము. అది మీరైనా నేనైనా ఎవరైనా సరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడు నీతిమంతులుగా నిరపరాధులుగా మార్చబడతాము అంటే దాని ప్రకారం జీవించినప్పుడు, దాని ప్రకారం అనుసరించినప్పుడు, దాని ప్రకారం ప్రవర్తించినప్పుడే మీరు నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యం రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రభు ఆత్మ ద్వారా మనతో మాట్లాడాలి. ఆ ఆత్మ ద్వారా మాట్లాడినటువంటి ప్రతి లేఖనమును మన జీవితాల్లో మనం అవలంబించుకుని దాని ప్రకారం మనం జీవించగలిగితే మన జీవితంలో ధన్యకరము అనటములో ఎటువంటి సందేహం లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవునికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి చేత ప్రేమించబడిన వారికి, యేసుక్రీస్తునందు భద్రం చేయబడిన వారికి శుభమని చెప్పి రాయినది అని ఆనాడు యోధ గారు పత్రికలో రాస్తున్నటువంటి రీతిగా ఈరోజు మీ అందరికీ కూడా తండ్రి చేత ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారు మీరందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఇలా రాస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేంటంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము అని ఇక్కడ వాక్యం రాయబడి ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మనం ఆ యొక్క ఎఫెసీయులకు రాసినటువంటి ఆ యొక్క పత్రికను ఒకసారి మనం చూస్తే గనక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం వాక్యాన్ని చదువుకుంటే గనక చూడండి, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాధ్య నివాసులుగా మనల్ని దేవుడు చేశారటండి. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు. అటు చీకటిలో నుంచి విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చీకటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి గలతీ 5:1 ప్రకారం దేవుడు మనకి స్వతంత్రాన్ని అనుగ్రహించి ఈ యొక్క మనందరినీ కూడా విడిపించి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాధ్య నివాసులుగా ప్రభు మనల్ని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఇది కేవలం దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రస్తుత దినాలలో మనము ఎవరిని ఆశ్రయించాలి అంటే, ఎవరైతే మన పాపమును మన శాపము నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేసి నిరపరాధులుగా మనల్ని చేశారో ఆయనని మనం ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ధనవంతులైన కుబేరులైన ఎంత పేరు ప్రతిష్టలున్నా ఈరోజు దేని గురించి ఒక చిన్ని సూక్ష్మ జీవి గురించి ప్రపంచమంతా భయపడుతుంది, భారతదేశం అంతా వణికిపోతుందన్న కారణం ఏంటంటే, ఈరోజు దాని గురించి వారికి ఎంత జాగ్రత్తలు, వారు అధికారులు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఆ మాస్కులు పెట్టుకున్నా, శానిటైజర్లు పెట్టినా అది ఆపలేకపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంటాను, యేసుక్రీస్తు రక్తము దానికి మందు. ఎన్ని శానిటైజర్లు ఉన్నా, ఎన్ని మాస్కులు ఉన్నా సరే దేవుని కృప ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఎలా ఉన్నామంటే అది దేవుని కృప అండి. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని దయ అండి, దేవుని కనికరం అండి. ఏమిచ్చి ఆయనకు రుణం తీర్చగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు ఎలాగున్న పాట రాశారండి. ఆ పాట ఒకసారి మనం పాడుకుందామండి. ఒకసారి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై, స్తుతి స్తోత్రమారాధనా, నా బ్రతుకంతాలాపనా. హల్లెలూయా. స్తుతి స్తోత్రం ఆరాధనా, నా బ్రతుకంతాలాపనా. ఏమి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై, నీ జాలికై,
నీ ప్రేమకై, నీ జాలికై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిచ్చి మనం ఆయన రుణము తీర్చగలమండి? ఆయన ప్రేమకు, ఆయన జాలికి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. నేను ఇంకా మెసేజ్లోనికి వెళ్ళలేదు, కానీ ఒక మంచి ఈ ప్రస్తుత దినాలలో ఆ వాక్యము మనకి కావాలి. దేవునికి స్తోత్రం. యెహోషువ పాతు మీదకి దండెత్తి వస్తున్న అమోరీయులను, మోయాబీలు, యెబూసీయులను అందరినీ కూడా దేవుడు హతము చేశాడు. భయపడుకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీది కాదు, యెహోవాయే జరిగించును అన్నాడు. దాని మీద ఈరోజు వాక్యమును మనం మాట్లాడుకోబోతున్నాం కొన్ని నిమిషాల ముందు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం చేసినటువంటి పాపాల నిమిత్తం, మనం చేసిన శాపాల నిమిత్తం, మనము అనుభవించాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతను, మనం అనుభవించాల్సిన ప్రతి శిక్షను మనకు బదులుగా ఆయన తీసుకుని ఆయన కృపను మనకి ఇచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నెన్నో పాపాలు చేశాను తెలియక, అయినా నన్ను క్షమించవే. ఎన్నెన్నో మోసాలు చేశాను తెలియక, అయినా నన్ను క్షమించవే. నన్ను క్షమించవే, నన్ను నడిపించవే. నన్ను క్షమించవే, నన్ను ఓదార్చవే. నీ ప్రేమలో నన్ను నడిపించవా. ఏమి రుణం తీర్చను నా యేసయ్యా. నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నెన్నో పాపాలు మనం చేసాం తెలియక, ఎన్నెన్నో మోసాలు చేసాం, కానీ అయినను ఆయన మనల్ని క్షమించి, మనల్ని ఓదార్చి, మన పాపాలు క్షమించి, మనల్ని నిరపరాధులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా దేవుడు చేశారండి. కేవలం ఇది దేవుని మహాకృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి మనము 2 పాటలు పాడుకొని దేవుణ్ణి మహింపరిచి మనం ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం. మీకు తెలియందేం కాదు, సొలొమోను భక్తులు దేవాలయం కట్టిన తర్వాత 120 మంది యాజకులు అందులో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండనని స్తోత్రగానం చేస్తుండగా, తంబుర్లతో, తాళములతో, వాయిద్యములతో స్తోత్రగానం చేస్తున్నప్పుడు యెహోవా మహిమ మందిరము నిండా నింపబడినందుని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా మహిమ మందిరము నిండా నింపబడినందున సేవ చేటుకు 120 మంది యాజకులు నిలవలేకపోయిరి అని రాయబడి ఉన్నట్లు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండనని మన స్తోత్రగానము చేస్తూ మనం ప్రభుని ఆరాధించినప్పుడు దేవుని మహిమ మనం పొందుకుంటాము అనటంలో ఎటువంటి సందేహం లేదు. యెహోవా మహిమ మన మీద తేజరిల్లుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు శీలలు ప్రభుని ఆరాధిస్తుండగా, పౌలు శీలలు ప్రభుని స్తుతిస్తుండగా ఒక మహిమ వారిపైకి దిగి వచ్చినట్లు, ఒక గొప్ప భూకంపం వచ్చి అక్కడ చెరసాల తలుపులు తెరవబడినట్లు, ఈరోజు మనం ఆరాధిస్తుండగా, మనం కీర్తిస్తూ ప్రభుని స్తుతిస్తుండగా దేశము మీదకి ఒక చెరసాల తలుపులు తెరవబడాలి యేసుక్రీస్తు నామములో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేశములో ఉన్నటువంటి ప్రతి చీకటి తొలగిపోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీదకి ఒక వెలుగు దిగి వచ్చిన యెషయా గ్రంథములో రాయబడి ఉన్నట్లు, 9:2 రాయబడి ఉన్నట్లు, ఈరోజు ఒక వెలుగు మన దేశం పైకి మనం చేసే ఆరాధనను బట్టి దిగి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆ యొక్క అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో అపోస్తులు ఏకముగా ప్రార్థిస్తున్నప్పుడు భూకంపం వచ్చిందటండి. దేవునికి స్తోత్రం. మనం ఏకంగా ప్రార్థన చేయాలి, మనం ఏకంగా స్తుతించాలి, ఏకముగా ఏక మనస్సుతో మనం ప్రభువుని కీర్తించాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూతలు దిగొచ్చాయి, పేతురు విడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు సార్వత్రిక సంఘమంతా కూడా ప్రార్థన చేస్తుండగా ఈ భారతదేశం మీదకి ఒక మహిమ దిగి రావాలి, ఈ భారతదేశం మీదకి దేవదూతలు దిగి రావాలి, ఈ భారతదేశం మీదకి ఒక వెలుగు ప్రకాశించాలి, ఈ భారతదేశం
మీదకి దేవుని కృప, దేవుని కనికరము దిగి రావాలి. అట్టి ప్రార్థన, అట్టి ఆరాధన మనం చేయాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి విధంగా మనం ప్రభువుని స్తుతించాలి, అట్టి విధంగా మనం ప్రభువుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఈ లైవ్లోనే కాదు కానీ మీరు ఉంటున్నటువంటి మీ దినచర్యలో కూడా ఆరాధన, ప్రార్థన, ఆరాధన, ప్రార్థన, వాక్యము ఈ రోజు అన్నీ కూడా చూడండి. బంధువులకి కుటుంబాలలో చూడండి సెల్ ఫోన్లు వచ్చేసాయి. ఈనాడు ఈ యొక్క సెల్ ఫోన్ల ద్వారా ఒక్కొక్కరికొకరు మాట్లాడుకోవడానికి ఇబ్బందులు అయిపోతున్నాయి. ఒక్కొక్కరు పొద్దున్న పరిచయాలు చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. ఇలాంటి దినాలలో మొత్తం అన్ని క్లోజ్ చేసి కుటుంబంలో కూర్చోబెట్టాడు, ఇండ్లలో కూర్చోబెట్టాడు దేవుడు మనలందరినీ కూడా. నీవు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభువుని సేవించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రపంచంలో రెండు సేవలు ఉన్నాయండి. మొట్టమొదటిది ప్రభువుని సేవించుట, రెండవది ప్రభువుకి సేవ చేయుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండాటిలో ఉత్తమమైనది ఏంటంటే ప్రభువుని సేవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు ఉన్నాయి. ప్రభువుకి సేవ, ప్రభువుకి చేసే సేవ వేరు, దేవునికి చేసే సేవ వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి సేవ చేయాలి, దేవుని సేవ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుని సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ రోజు నీవు దేవునికి సేవ చేసినట్లయితే, దేవుని పాదాల దగ్గర ఉత్తమమైన దాన్ని నువ్వు ఎన్నుకున్నట్లయితే నీ సేవా జీవితం అద్భుతంగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అనేక మంది దేవునికి సేవ చేసేవారు తక్కువైపోయారు, దేవుని సేవ చేసేవారు ఎక్కువైపోయారు. నేను విమర్శించట్లేదు కానీ ఇది వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగున మనం ఉండకూడదు కానీ మన దినచర్యలో మన ప్రభువుని స్తుతించే వారిగా ఉండాలి, మన ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశములో 3 దినాలు చూడండి వెలుగు లేదటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెలుగు లేనప్పుడు, అంధకారం అయిపోయినప్పుడు ఫరో మోషేని పిలిచి అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు వెళ్ళి దేవుణ్ణి సేవించుడి, మీరు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి ఆరాధించుకోండి. మీరు వెళ్ళి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుకి కావలసింది కూడా అదేనండి. ప్రభువుకి కావలసింది కూడా ప్రభువుని సేవించడమే, ప్రభువుని ఆరాధించడమే. ఈరోజు ఉత్తమమైన దాన్ని మనం ఎన్నుకున్నాం. అదేంటంటే ఆయన పాదాల దగ్గర కూర్చుండడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పాదాల దగ్గర కూర్చోవడం. దేవునికి స్తోత్రం. ఈ ఉత్తమమైన దాన్ని ఎప్పుడైతే నువ్వు ఎన్నుకున్న దాన్ని ప్రకారం చేస్తావో నీవు ధన్యుడివి అనటంలో ఎటువంటి సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధించడానికే పిలువబడ్డాం, ఆరాధించడానికే మనం ఉన్నామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కొద్ది నిమిషాలు మనం ప్రభువుని స్తుతించి, కొద్ది నిమిషాలు మన ప్రభువుని ఆరాధించి మనము ఈ యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. నాకు అప్పగింపబడినటువంటి సమయంలో నేను త్వరగా నేను అన్నీ కూడా ఆ యొక్క ఆరాధన కానీ, ప్రార్థన కానీ, వాక్యం కానీ నేను చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా 45 నిమిషాలు మనకి సమయం అనేది ఉంది. కాబట్టి ఈ యొక్క 45 నిమిషాలు కూడా మనం ప్రభుని స్తుతించి, ప్రార్థించి, అలాగే వాక్యాన్ని మనం పంచుకొని మనతో ప్రభు ఏం మాట్లాడబోతున్నారనేది మనం విని దాని ప్రకారం మనం జీవిద్దాం. అయితే చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ యొక్క ఆరాధనలోనికి మనం వెళ్దాం. రైట్. మహోన్నతుడ, సర్వాధికారి అయిన యేసు నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో ఈ యొక్క రాత్రికాల సమయంలో అయా మేము ఆరాధిస్తుండగా, యెహోవా మహిమ మందిరమున నిండుగా సేవ చేయుటకు 120 మంది యాజకులు నిలవలేకపోయిరి అని రాయబడి ఉన్నట్లు నాయన, మేము మిమ్మల్ని స్తుతిస్తుండగా, మిమ్మల్ని ఆరాధిస్తుండగా ఈ లైవ్లో ఎంతమంది అయితే నీ వాక్యాన్ని చూస్తున్నారు, ఈ లైవ్ వీక్షిస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారో వారందరినీ దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ దర్శించండి నాయన, దర్శించండి పరిశుద్ధాత్ముడా. ఇప్పుడు లైవ్ ద్వారా ఒక నూతనమైన అభిషేకము వారు పొందుకుందురుగాక, నూతనమైన మహిమ వారు పొందుకుందురుగాక, నూతనమైన సన్నిధి వారు పొందుకుందురుగాక, నూతనమైనటువంటి అభిషేకము వారిపైకి దిగి వచ్చునుగాక. ఏ బలహీనతలున్నా, ఏ సమస్యలున్నా మేము ప్రార్థన చేస్తుండగానే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచున్నట్లు నాయన, నమ్మి వారి వలన ఈ సూచక్రియలు జరుగునట్లు అయా మేము నమ్ముతున్నాం. ఈ లైవ్ ద్వారా బలమైన కార్యాలను జరిగించబోతున్నావని
వేస్తున్నావని, మేము నమ్ముతున్నాం అభిషేకము ద్వారా ప్రతి కాడిని నువ్వు వెరిచి వేస్తున్నావని, మేము నమ్ముతున్నాం ఈ లైవ్ ద్వారా నీ రాజ్యాన్ని భూమిపై కట్టుకోబోతున్నావని, మేము నమ్ముతున్నాం నేను సాతాను సామ్రాజ్యాలను కూల్చి వేస్తున్నావని, అట్టి కార్యాన్ని జరిగిస్తున్నందుకు వందనాలు తెలియపరుస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనం ఆ యొక్క 2 పాటలు అనేవి మనం పాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరికీ తెలిసినటువంటి పాటే పరలోక పౌరసత్వముని పొందుకోవాలని ఆ యొక్క హాను గారిది. మంచి దైవజనుడు. ఆ యొక్క మనం పాట పాడుకుని మనము వాక్యంలోనికి వెళ్దాం. పరలోక పౌరసత్వం నే పొందాలని పరిగెత్తుచున్నాను, గురి వద్దకే నేను. పరలోక పౌరసత్వం నే పొందాలని పరిగెత్తుచున్నాను, గురి వద్దకే నేను. అదే నా ఆకాంక్ష, అదే నా విశ్వాసం, అదే నా ఆరాటం, ఆత్మీయ పోరాటం. అదే నా ఆకాంక్ష, అదే నా విశ్వాసం, అదే నా ఆరాటం, ఆత్మీయ పోరాటం. పరలోక పౌరసత్వం నే పొందాలని పరిగెత్తుచున్నాను, గురి వద్దకే నేను. పరలోక పౌరసత్వం నే పొందాలని పరిగెత్తుచున్నాను, గురి వద్దకే నేను. ఈ లోక జీవితము కన్నా పరలోక జీవితమే మిన్నా. ఈ లోక జీవితము కన్నా పరలోక జీవితమే మిన్నా. నరక బాధల నుండి దాటే ప్రయత్నమే క్రైస్తవ జీవితం. నరక బాధల నుండి దాటే ప్రయత్నమే క్రైస్తవ జీవితం. లోకం దాటేంత వరకు, ప్రాణం పోయేంత వరకు, లోకం దాటేంత వరకు, ప్రాణం పోయేంత వరకు ఆరని మంట ఇది, నా ఆశల సౌదమిది. ఆరని మంట ఇది, నా ఆశల సౌదమిది. పరలోక పౌరసత్వం నే పొందాలని పరిగెత్తుచున్నాను, గురి వద్దకే నేను. పరలోక పౌరసత్వం నే పొందాలని పరిగెత్తుచున్నాను, గురి వద్దకే నేను. శోధన బాధలు కలిగిన సంతోషముతో సహించెదన్. శోధన బాధలు కలిగిన సంతోషముతో సహించెదన్. శాశ్వత జీవము కొరకే పోరాడేదా విశ్వాసిగా. శాశ్వత జీవము కొరకే పోరాడేదా విశ్వాసిగా. విజయం పొందేంత వరకు, గమ్యం చేరేంత వరకు, విజయం పొందేంత వరకు, గమ్యం చేరేంత వరకు ఆగని పోరాటం, ఈ ఆత్మీయ పోరాటం. ఆగని పోరాటం, ఈ ఆత్మీయ పోరాటం. పరలోక పౌరసత్వం నే పొందాలని పరిగెత్తుచున్నాను, గురి వద్దకే నేను. పరలోక పౌరసత్వం నే పొందాలని పరిగెత్తుచున్నాను, గురి వద్దకే నేను. అదే నా విశ్వాసం, అదే నా ఆకాంక్ష, అదే నా ఆరాటం, ఆత్మీయ పోరాటం. అదే నా ఆకాంక్ష, అదే నా విశ్వాసం, అదే నా ఆరాటం, ఆత్మీయ పోరాటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
పరలోక పౌరసత్వమే నేను పొందుకోవాలని పరిగెత్తుచున్నాను గురి యొద్దకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పరుగు దాని కొరకేనండి. విశ్వాసమును కర్తి దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగులోకి కలిగి మనం పరిగెత్తాలి, నమ్మకంగా పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము మరి ఒక పాట పాడుకుని, ఈ పాట పాడుతుండగా మీ జీవితాలలో, మన జీవితాలలో ఒక బలమైనటువంటి కార్యము ప్రభు జరిగించలాగున మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇలాగున ప్రార్థన చేస్తుండగా, మనం ఇలాగున ఆ పాటలు పాడుతుండగా, ఆరాధిస్తుండగా దేవుని మహిమ మిమ్మల్ని తాకుతుంది అనటములు ఎటువంటి సందేహం లేదు. నేను నమ్ముతున్నాను ప్రభు మహిమ మిమ్మల్ని తాకుతుందని. నేను నమ్ముతున్నాను మీరు స్వస్థత పొందుతున్నారని. నేను నమ్ముతున్నాను ప్రభు కార్యము జరిగిస్తూ ఉన్నాడని. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ నీకు వందనాలు, 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 వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రార్థన మనం ఒక పాట పాడుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. మహాదేవుడా, మహోన్నతుడా, నిన్నే కీర్తించెదా. కృపామయుడా, దయామయుడా, నిన్నే కీర్తించెదా. మహాదేవుడా, మహోన్నతుడా, నిన్నే స్తుతించెదా. కృపామయుడా, దయామయుడా, నిన్నే కీర్తించెదా. మహిమా నీకే, ఘనత నీకే, మహిమా నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే, 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 నీకే నా యేసయ్యా. మహాదేవుడా, మహోన్నతుడా, నిన్నే కీర్తించెదా. కృపామయుడా, దయామయుడా, నిన్నే స్తుతించెదా. నన్ను ఎడబాయని నా పరమ తండ్రి, నన్ను విడువని నా కన్న తండ్రి. నన్ను ఎడబాయని నా పరమ తండ్రి, నన్ను విడువని నా కన్న తండ్రి. నీలో ఫలించి నీకై జీవించి, నీలో ఫలించి నీకై జీవించి, నిన్నే 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 కొనియాడేదా. మహాదేవుడా, మహోన్నతుడా, నిన్నే స్తుతించెదా. కృపామయుడా, దయామయుడా, నిన్నే స్తుతించెదా. నీదు గాయాలను నీరేపకుండా, నీదు ఆత్మలో నీ సాగిపోతా. నీదు గాయాలను నీరేపకుండా, నీదు ఆత్మలో నీ సాగిపోతా. నీకై శ్రమించి నీపై చూపించి, నీకై శ్రమించి నీపై చూపించి, నిన్నే 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 ప్రకటించెదా. మహాదేవుడా, మహోన్నతుడా, నిన్నే స్తుతించెదా. కృపామయుడా, దయామయుడా, నిన్నే కీర్తించెదా. మహిమా నీకే, ఘనత నీకే, మహిమా నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే, 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 నీకే నా యేసయ్యా. మహాదేవుడా, మహోన్నతుడా,
నిన్నే స్తుతించెదా. దయామయుడా కృపామయుడా నిన్నే కీర్తించెదా. హోలీ స్పిరిట్, యేసునికి వందనాలు 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 వందనాలు. స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, ఇదిగో ఈ లైవ్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి విధమైనటువంటి ఏ బలహీనతలను వారి నుంచి మీరు దూరపరచండి. ఇప్పుడే ఒక నూతనమైన అభిషేకము వారు పొందుకుందరుగాక, నూతనమైన మహిమ వారు పొందుకుందరుగాక, నూతనమైన సన్నిధి వారు పొందుకుందరుగాక. అయా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో బలమైన అభిషేకము వారిపైకి దిగివచ్చునుగాక. అయా ఇదిగో ప్రభు, స్తుతిస్తూ ఆరాధిస్తుండగా అయా యాజకులు పైకి, లేవీలు పైకి నీ మహిమ దిగి వచ్చినట్లు యేసు వారిపైకి నీ మహిమ దిగి రావాలి, వారిపైకి నీ సన్నిధి దిగి రావాలి, వారిపైకి నీ ప్రశస్తమైన హస్తము దిగి వచ్చునుగాక. తాకుతున్నందుకు స్తోత్రాలు పరిశుద్ధాత్ముడా. నీ మహిమ చేత నింపుతున్నందుకు స్తోత్రాలు అయా. నీ ఘనత చేత నింపుతున్నందుకు స్తోత్రాలు, అభిషేకం చేత నింపుతున్నందుకు స్తోత్రాలు, ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. మీరే వీరికి తోడేండి, సహాయం చేయండి నాయన. ఇప్పుడైతే అయా ఇదిగో ప్రభు, నీ అభిషేకం చేత మీ బిడ్డలు నింపావని నమ్ముతున్నాం, నీ మహిమ చేత నింపావని నమ్ముతున్నాం, నీ సన్నిధి చేత నింపావని నమ్ముతున్నాం. పరిశుద్ధ ఆత్మ తండ్రి అయా, మీరే వీరికి తోడేండి, సహాయం చేయండి అయా. ఇదిగో ప్రభు, ఇప్పుడు అయా యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరితో, నాతో, మాతో, మా అందరితో కూడా వాక్యము ద్వారా నువ్వు మాట్లాడబోతున్నావు. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచబోతున్నావు. అందుని బట్టి వందనాలు తెలియపరుస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడైతే మనమందరూ కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము ధ్యానం చేయడము అనగా క్షుణ్ణంగా ప్రతి లేఖన భాగాన్ని మనం పరిశీలించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రసంగం వేరు, బోధ వేరు, ధ్యానించడం వేరు. దేవునికి స్తోత్రం. బయట బహిరంగ సభలలో చేసేది ప్రసంగం అయితే, ఆ యొక్క ఆదివారం మందిరాల్లో చేసేది బోధ అయితే, ఈ యొక్క మన వ్యక్తిగతంగా చేసేది ధ్యానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈరోజు కూడా మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మూడటికి చాలా కంపారిజన్ అనేది ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నారనేది మనం ఒకసారి మనకు అప్పగింపబడినటువంటి సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లైవ్లో ఉన్నవారికి మరొకసారి నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీరు ఎంత ఓపికగా దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధ కలిగిన వారిగా నాకంటే పెద్దలు, అనుభవ జ్ఞానులు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈ యొక్క 2వ దినవృత్తాంతములు గ్రంథములో ఈ యొక్క 20వ అధ్యాయములో దేవుని వాక్యము రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము ఆ యొక్క మొట్టమొదటి వచనంలో నేను చదువుతున్నాను. చూడండి, ఇది అయిన తరువాత మోయాబీయులు, అమోనీయులు, మేయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి అని రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మోయాబీయులు, అమోనీయులు వీరందరూ శత్రువులందరూ కూడా ఎవరిపైకి దండెత్తడానికి వెళ్తున్నారంటే యెహోషాపాతు మీదకి దండెత్తడానికి వెళ్తున్నారటండి. దేవునికి స్తోత్రం. అంటే యెహోషాపాతు పైన యుద్ధము చేయడానికి, యెహోషాపాతుని అంతము చేయడానికి ఎవరు వెళ్తున్నారంటే అమోనీయులు, మోయాబీయులు వీరందరూ కూడా వెళ్తున్నారు. అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగం, శత్రువులు అయినటువంటి వ్యక్తులు వీరిని హతమార్చడానికి వెళ్తూ ఉన్నారటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు యెహోషాపాతు ఒక ప్లేస్లో ఉంటాడు. ఇది 2వ వచనం రాయబడి ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క చూడండి 2వ వచనంలో ఇది రాయబడి ఉంటుంది. యెహోషాపాతుకు తెలియజేసిరి అని రాయబడి ఉంటుందండి. వీరు అమోరీయులు, మోయాబీయులు వీరందరూ కూడా నీ మీదకి దండెత్తి వస్తున్నారు యెహోషాపాతు, కనుక జాగ్రత్త కలిగి ఉండని
వీరు ఒక సమాచారాన్ని అనేది కొంతమంది యెహోషువపాతుకి అందిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ యొక్క యెహోషువపాతు ఆ సమయంలో ఏం చేస్తాడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యెహోషువపాతు చేసింది ఏంటంటే 3వ వచనములో స్పష్టంగా రాయబడి ఉంది, అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నింపుకొని. దేవునికి స్తోత్రం, గట్టిగా ఆమేన్ చెప్దామా? యెహోషువపాతు భయపడ్డాడు, దేవుని యందు విచారించుటకు పూనుకొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈరోజు యెహోషువపాతు భయపడి ఏ రాజుల దగ్గరికి వెళ్ళలేదు, ఏ మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. అతడుకున్న బలము బలాంగము అంతా కూడా తుచ్చమైనది అని యెహోషువపాతు అనుకున్న రీతిగా దేవుడి దగ్గర మాత్రమే ఇది మొరపెడితే ఇది ఖచ్చితంగా సాధ్యపడుతుంది, దేవుడు యుద్ధాన్ని జరిగిస్తాడని నమ్మకము విశ్వాసము యెహోషువపాతుకు ఉందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క యెహోషువపాతు దేవుని దగ్గర విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదులంతటిను ఉపవాస దినము చూడండి ఆచరింపవలనని చాటింపగా. దేవునికి స్తోత్రం. జస్ట్ ఈ యొక్క యెహోషువపాతు చేస్తుంది ఏంటంటే ఉపవాస దినము కేటాయించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కీర్తన 118:8 రాయబడి ఉంది, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఈరోజు యెహోషువపాతు ఎవరిని ఆశ్రయిస్తున్నాడంటే యెహోవాను ఆశ్రయిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రువులు ఒకవైపు తరుముకుంటూ వస్తుండగా యెహోషువపాతు సింపుల్ ఉపవాస ప్రార్థన కేటాయించుకుని దేవుని పాద సన్నిధి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పాద సన్నిధి యెహోషువపాతు ఎప్పుడైతే కూర్చున్నాడో దేవుని దగ్గర మొరపెడుతున్నాడండి యెహోషువపాతు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మన భారతదేశం పైకి కూడా ఎన్నో శత్రువులు అనేవి దాడి చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. కంటికి కనబడినదిగా ఒక శత్రువు అనేది మన భారతదేశంపై దాడి చేస్తుండగా ఈరోజు క్రైస్తవులు అనబడిన వారిని బట్టి ఈరోజు మనము పూనుకోవాలి, దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేయలాగున. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈ యొక్క శత్రువు చూడండి, ఈ యొక్క యెహోషువపాతు పైకి అమోరీయులు, మోయాబీయులు వీరందరూ కూడా దండెత్తి వస్తున్నారు. అయితే ఈ శత్రువులు కంటికి కనబడతారు. దేవునికి స్తోత్రం. అంటే విజిబుల్, వీరు మనుష్యులు, శత్రువులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ కొత్త నిబంధన ప్రకారం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో మీరు పోరాడుతుంది శరీరులతో కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న సహోదరుడి సహోదరి, మీరు పోరాడుతుంది, నేను పోరాడుతుంది, మనం పోరాడుతుంది శరీరులతో కాదట, అంధకార సంబంధమైన అధికారులతోటి, వాయుమండలం దురాత్మ సమూహములతోటి, ప్రధానులతోటి, అధికారులతోటి మనం పోరాడుతున్నాం. అంటే వీఆర్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్, మన యుద్ధ భూమిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనుక్షణము మనం ప్రతి నిమిషము క్రైస్తవులుగా సాతానుతో యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధము ఎప్పుడు ముగించబడుతుందంటే క్రీస్తు 2వ రాకడ వచ్చిన తర్వాత యుద్ధం ముగించబడుతుంది. అందుకే నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని ప్రభు అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం. అంతము వరకు నమ్మకముగా ఉండుము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణము వరకు నమ్మకముగా ఉండన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యుద్ధ భూమిలో మనం ఉన్నాం. సాతాను ప్రతి క్షణము ప్రతి నిమిషము మనపై దాడి చేస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆత్మతో ఉన్నవాడు అన్నిటిని వివోచిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ జ్ఞానంతో నింపబడాలి. అక్షర జ్ఞానాన్ని పనికిరాదండి. దేవునికి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఈ విధంగా వాక్యం రాయిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలకిస్తే కనుక మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిత్యముగా దేవుని రాజ్యం మన యొద్దకు వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈరోజు దేవుని ఆత్మ ద్వారా మనం దయ్యములను వెళ్ళగొట్టిన ఎడల అంటే పాత నిబంధన ప్రకారం అమోరీయులు, మోయాబీయులు యెహోషువపాతు దగ్గరికి వస్తున్నటువంటి రీతిగా ఈరోజు శత్రు సైన్యాలు మన యొద్దకు వస్తున్నప్పుడు మనము వాటిని హతమార్చాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అట్టి అధికారాన్ని నీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, కీర్తన 86వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మీరు దైవములనియు
సర్వోన్నతుని కుమారులనియు నేను మీతో చెప్పుచున్నానంటాడు. దేవునికి స్తోత్రం. మీరు సర్వోన్నతుని కుమారులు. దేవునికి ఏ అధికారం ఉన్నదో నా యందు విశ్వసించేవాడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడు అని వాక్యం రాయబడిన ప్రకారం ఈరోజు మనం యేసుక్రీస్తు అధికారముతో మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, నమ్మి బాప్తీసం పొందిన రక్షింపు, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. చూడండి, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారటండి. దేవునికి స్తోత్రం. రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేయండి. రోగుల మీద చేతులుంచినా గానే వారు స్వస్థత పొందుతారు. పేతురు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీడపడి స్వస్థత పొందినట్లు, పౌలు యొక్క నడికట్లు తగిలి స్వస్థత పొందినట్లు చూడండి, నీ ద్వారా నా ద్వారా బలమైన కార్యాలు జరిగించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క అంత్య దినాలలో మనం ఉన్నాం. భూమిని తలక్రిందులుగా చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారన్నటువంటి వాక్యాన్ని నీ ద్వారా నా ద్వారా నిరూపించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ధారాళంగా దయచేయవాడు కాబట్టి కృపావరాలు శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి అని దేవుని వాక్యం రాయబడి ఉంది. చూడండి, వారైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. మనమైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాక్యం రాయబడి ఉంది. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనములో చూడండి, సమాధానకర్తకు దేవుడు సాతాన్ని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితగద్రొక్కించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? సమాధానకర్తకు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితగద్రొక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ సమస్యల కంటే గొప్పవాడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. నీ సమస్యల కంటే గొప్పవాడు నువ్వు సేవిస్తున్న దేవుడు. నీ సమస్యలని పాదాల క్రింద నీ ప్రభు ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గిబియోనీయులు చూడండి, గిబియోనీయుల మీదకి 5 రాజులు దండెత్తి వస్తున్నటువంటి సమయంలో గిబియోనీయులు ఎవరిని ఆశ్రయించారంటే యెహోషువను ఆశ్రయించారు. ఎప్పుడైతే యెహోషువను ఆశ్రయించారో యెహోషువ ప్రార్థన చేసి యెహోషువ వారిపైకి యుద్ధం చేయగానే చూడండి, వారి పాదముల క్రింద 5 రాజులు ఉంచాడు. గిబియోనీయుల పాదాల క్రింద 5 రాజులు ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఒకానొక దినాన్న గిబియోనీయులను అంతం చేద్దామని 5 రాజులు అనుకున్నారు, కానీ వాటన్నిటిని తారుమారు చేశాడు దేవుడు. అదే గిబియోనీయుల పాదాల క్రింద 5 రాజులు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను హతమార్చేద్దామని, నిన్ను లేకుండా చేద్దామని ఏ వైరస్ చూసినా సరే ప్రభు నీ పాదాల క్రింద దాన్ని ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఈరోజు దేశ భవిష్యత్తు క్రైస్తవుల మీద ఆధారపడి ఉందండి. దేవునికి స్తోత్రం. దేశ భవిష్యత్తు క్రైస్తవుల ప్రార్థనల మీద ఆధారపడి ఉందండి. ఈ యొక్క మంచి విషయం ఏంటంటే ప్రే ఫర్ ఇండియా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క నినాదముతో ఈ యొక్క ఫేస్బుక్ అఫీషియల్ ఛానల్లో నుంచి ఈ యొక్క అందరూ కూడా భారతదేశం గురించి ఒక భారం కలిగి ప్రార్థన చేస్తుండగా ఈ యొక్క సాతాను స్థావరాలు గడగడ వణుకుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడి స్థావరాలు కుప్పకూలుస్తున్నాయి. వాడి యొక్క ఆర్తనాదాలు మన చెవులకు వినబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు యెహోషువపాతు చేస్తున్నది మనం చేయాలి. యెహోషువపాతు వెంటనే ఏ రాజు దగ్గరికి వెళ్ళలే, ఏ అధికారి దగ్గరికి వెళ్ళలే, ఏ మనుషుల దగ్గరికి వెళ్ళలే. యెహోషువపాతు చేసింది ఒకటే, దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. ఉపవాస దినము కేటాయించుకున్నాడు. సహోదరుడ, సహోదరి, ఈరోజు మనం ఉపవాస దినము కేటాయించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇలాగున వారు ప్రార్థన చేస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఏమని ప్రార్థన చేస్తున్నారు ఒకసారి మనం చూద్దామా? ఇక్కడ చూడండి, ఆ యొక్క 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే గనక 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 8వ వచనం, వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శత్రువులతో మా శ్రమలలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, తీర్పైనను కీడైనను యుద్ధమైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు ఈ యొక్క మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట
నిలవబడి మా శ్రమల్లో నీకు మొర్రపెట్టిన ఎడలా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, వారికి ఏమి సంభవించినప్పటికీ కూడా, వారు ఏ ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా, అది కీడైనా కరువైనా తెగులైనా ఏదైనా సరే వారు చేసేది ఒకటే, దేవుని సన్నిధిని నిలవబడి దేవుని సన్నిధిని మోకరించి వారి శ్రమలలో దేవునికి మొర్ర పెట్టినప్పుడట, చూడండి, ఆ యొక్క నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకొని, దేవునికి స్తోత్రం కలుగును గాక, నువ్వు ఆలకించి మమ్మల్ని రక్షిస్తావు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఈ యొక్క నిర్గమకాండములో కూడా ఈ విషయం రాయబడి, నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనంలో, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలిచి చూడుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేశ భవిష్యత్తు బాగుండబోతుంది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క కృపా సహితమైనటువంటి మాటలే మనం మాట్లాడాలి తప్ప, చూడండి, యాకోబు పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో నాలుక గురించి రాయబడినటువంటి రీతిగా మనము నాలికతో జీవాన్నే వెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం బాగుంటాము అని ఎవరికి ఇష్టము అంటే యేసయ్యకి ఇష్టం. మనం బాగుండాలి అనేది మాట ఎవరికి ఇష్టం అంటే యేసయ్యకి ఇష్టం. మనం బాగోకూడదు అనే మాట సాతానికి ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడైతే బాగోకపోయినా బాగోలేదు అంటామో వాడు నవ్వుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనం బాగోకపోయినా మనం బాగున్నాము అంటామో వాడు ఏడుస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు ఎప్పుడైతే బాగోకపోయినా బాగున్నామని నోటితో విశ్వసించి నువ్వు పలుకుతావో నువ్వు బాగుంటావు యేసునామములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము చాలా 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 బాగున్నాము. మేము చాలా 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 బాగున్నాము. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు. యేసు దయవలన, 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 యేసు దయవలన మేము చాలా 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 బాగున్నాము. మేము చాలా 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 బాగున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సాతానికి ఇష్టం ఉండదండి. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు కూడా ఈ పాట పాడుతున్నప్పుడు వాడు ఏడుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడి గతంతే. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీరు బాగున్నారు, మీరు బాగుంటారు, నేను బాగున్నాను, మేము బాగున్నాం. దేశ భవిష్యత్తు బాగుపడుతుంది. దేశములు దేవుని కృప పొందుతుంది. భారతదేశం ఆ దేవుని కృప పొందుకో, భారతదేశం స్వస్థపడు అని మనం పలికితే, మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొన్నెవరో ఒక వ్యక్తి అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆ యొక్క కృపావరాలు పనిచేయవు, ఒక వ్యక్తి అంటున్నటువంటి మాట ఏంటంటే, కృపావరాలు ఉన్నాయి కదా, మరి కృపావరాలు ఉన్నవారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు అని చాలామంది అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని యొద్ద నుంచి అనుమతించబడింది. దేవుని యొద్ద నుంచి అనుమతించబడినప్పుడు దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి 9 కృపావరాలు కూడా దేవుని యొద్ద నుంచి అనుమతించబడి వచ్చినటువంటి రోగం మీద ఏలుబడి చేయలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అంటే ఇది దేవుని యొద్ద నుంచి అనుమతించబడి వచ్చింది కాబట్టి. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి ఈ యొక్క యోబు గారి జీవితంలో దేవుడు అనుమతించినటువంటి సాతానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత యోబు ఎంత ప్రార్థన చేసినా ఆ సమస్యలు అనేవి పోకుండా ఉండవు. ఎందుకంటే దేవుడు అనుమతించాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే రీతిగానండి నేను అయితే ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే మన పశ్చాత్తాపముతో అయ్యా దీన్ని తొలగించయ్యా, దీన్ని తీసేయ్యా, ప్రజలందరి మీదకి నీ కృప దయచేయ్యా అని ప్రార్థన చేస్తామో అదే చేస్తున్నాడు యెహోషాపాతు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువు తరలి వస్తున్నాడు. శత్రువు నా మీదకు వచ్చేస్తున్నాడు. అయితే ఉపవాస దినం కేటాయించుకుని యెహోషాపాతు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఉరాల షియాల హెద్దీరియన్ సహెద్దురాల. ఈ యొక్క యెహోషాపాతు ఎప్పుడైతే ఎలాగున ఉన్నాడో, ప్రార్థన చేస్తున్నాడో, దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమంటున్నాడు ఆ యొక్క ప్రార్థన చేస్తుండగా ప్రభు ఆత్మ ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చింది. అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, చూడండి, ఈ యొక్క 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనములో చూడండి, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ
ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. దేవునికి స్తోత్రం. మొదటిగా ఏం చేయకూడదు? భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అంటే ఇక్కడ 20వ అధ్యాయం 3వ వచనంలో భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని అని రాయబడి ఉంది. యెహోషాపాతు భయపడ్డాడు. అయితే ప్రభు అంటున్నాడు, భయపడకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషాపాతు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ యుద్ధము ఎవరు జరిగిస్తారు అంటే ప్రభు అయినటువంటి దేవాది దేవుడే ఈ యుద్ధం జరిగిస్తాడంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యుద్ధమంతా కూడా ప్రభువే జరిగిస్తాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. అయితే మన జీవితాలలో మనము ముఖ్యముగా ఉండాల్సింది భయము లేకుండా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ భయం అంటే మరణ భయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో దేవుని వాక్యం ఎలా రాయబడి ఉందండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చూడండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీదకి వెలుగు ప్రకాశించును అని దేవుని వాక్యము రాయబడి ఉన్న రీతిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణ ఛాయలు గల భారతదేశం మీదకి ఒక వెలుగు ప్రకాశించబోతుంది. దేవునికి స్తోత్రం. ఏ విషయములో కూడా మనము సందేహింపక, విశ్వసించి భయపడకుండానట్లు యేసు వైపు చూస్తూ మనం ఈ మాట పలకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణ ఛాయలు గల భారతదేశం మీదకి వెలుగు ప్రకాశిస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా చూడండి, ఈ మాట నేను చెప్పకూడదు కానీ ప్రభు ప్రవచనార్థమై ఈ మాట రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. దుష్టులు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పు విడుదురు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. ఆ యొక్క సామెతల గ్రంథంలో దుష్టులు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పు విడుదురు అని రాయబడి ఉంది. ఆ దుష్టులు ఎవరు ఏలుతున్నారో, ఏ ప్రజలు నిట్టూర్పు విడుస్తున్నారో నేను లైవ్లో చెప్పకూడదు కానీ మీకే అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం గురించి కూడా మనం భారతదేశం గురించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ అథారిటీ, ఈ రూలర్స్ అందరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాను, దేశ భవిష్యత్తు మన చేతులలో ఉంది. దేశ భవిష్యత్తు క్రైస్తవుల ప్రార్థన పై ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భారతదేశం మీదకి ఒక వెలుగు ప్రకాశిస్తూ ఉన్నదని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యెహోషాపాతుకి ఈ యొక్క ప్రభు ధైర్యం చెప్తూ ఉన్నాడు ఏంటంటే, భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కారు, దేవుడే జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శత్రువు నీ మీదకి వస్తుంది. ఇప్పుడు ఒకే ఒక శత్రువు, అదేంటంటే కరోనా వైరస్. దేవునికి స్తోత్రం. ఈ శత్రువు మన మీదకి వస్తుండగా దేవుని వాక్యం రాయబడి ఉంది, మరణం తప్పించుట యెహోవా వశము. దేవునికి స్తోత్రం. మరణం తప్పించుట యెహోవా వశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చాలామంది సావుకులు అప్పగించబడుతున్నారు, మరణానికి అప్పగించబడుతున్నారంటే వారి పరిచర్య ముగించబడ్డది, వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు అనే ఉద్దేశపూర్వకంగానే తప్ప ఇంకొకటి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణం తప్పించుట యెహోవా వశము అయినప్పటికీ కూడా దేవుడు వారిని మరణానికి అప్పగించాడు అంటే గనక వారి జీవితంలో ప్రభు పరిచర్య ముగించబడ్డది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి చిత్తాన్ని జరిగించిన తర్వాత ఈ భూమి మీద ఒక్క నిమిషం కూడా యేసయ్య ఈ భూమి మీద ఉండలేదు. ఫినిష్, సమాప్తమైంది అన్నాడు. సిలువలో మాటలకు సమాప్తమైంది అన్నాడు, వెళ్ళిపోయాడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి పంపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే తండ్రి చిత్తము ముగించబడిన తర్వాత పరిశుద్ధులకి, దైవ సావుకులకి, దైవ యాజకులకి ఆ యొక్క ప్రభు తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారికి కూడా అదే ఇష్టం అండి. బ్రతికితే క్రీస్తు వరకు, చావైతే లాభం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే దేవుడు ఈ యొక్క
ఈ దినాలలో, ఈ అంచె దినాలలో యంగ్స్టార్స్ని, ఆ యొక్క సావుకులందరినీ కూడా లేపుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దయచేసి వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ఇంకొక విషయాన్ని మీకు చెప్పి నేను వాక్యంలోనికి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అదేంటంటే చూడండి, యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నారు. అదేంటంటే ఆ మాట చెప్పకముందు నేను ఒక విషయాన్ని చెప్పాలి. అదేంటంటే ఈరోజు మనం అనేక మంది ఆత్మలను రక్షించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాం. రైట్, హల్లెలూయా. అయితే మనం ఈ ప్రార్థన చెయ్యాలో లేదో అనేది మీకు అప్పగిస్తాను. అయితే ఈ ప్రార్థన విషయంలో నేను తప్పు పట్టట్లేదు, కానీ అయితే ప్రభు ఏమన్నాడంటే కోత విస్తారంగా ఉందట. దేవునికి స్తోత్రం. కోత విస్తారంగా ఉంది, కానీ పనివారు ఏమైపోయారు? తక్కువైపోయారు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి గురించి ప్రార్థన చేయాలంటే ఆయా పనివారు మా భారతదేశంలో లేగాలని ప్రార్థన చేయాలి. సేవకులు మా దేశంలో లేవాలి అని ప్రార్థన చేయాలి. అనేక మంది సేవకులుగా మార్చబడి నీ పని జరిగించాలని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ విషయం గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, ఇక్కడ భయపడుకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ యుద్ధము దేవుడు జరిగిస్తాడటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే యెహోషాపాతు జీవితంలో ఈ యుద్ధము దేవుడే జరిగించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ మనం ఇదే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి, 23వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే గనక అక్కడ ఒక మాట రాయబడి ఉంటుందండి. నేను మీకు చదివి వినిపిస్తాను. చూడండి, సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకడును తప్పించుకొనలేదు అని 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 24వ వచనంలో వాక్యం రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే వారు శత్రువులు తట్టు చూడగా వారు శవములై పడి ఉండేరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు శత్రువులతో యుద్ధం చేయలేదండి. శత్రువుల వైపు శత్రువులు చూశారు. అక్కడేమి శత్రువులు అందరూ కూడా నేల మీద పడిపోయి చచ్చిపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే యుద్ధం ఎవరు జరిగించారు? సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యుద్ధము యెహోవాయే జరిగిస్తాడు. అందుకే నిర్గమకాండంలో కూడా ఇందాక మీకు చదివించాను. దేవునికి స్తోత్రం. ఏమంటే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి చూడుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలా? ఊరక నిలిచి మనం చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధం దేవుడు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క యెహోషాపాతు ఉపవాసము దినము కేటాయించుకున్నట్లు, యెహోషాపాతు ఉపవాసం ఉన్నట్లు ఈరోజు యోనా ఆ యొక్క ఉపవాసం ఉండి ప్రార్థించినట్టు రాజులేమి, అల్పులేమి, గనులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకుని నినివే పట్టణపు ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ దేశం మీదకి దేవుని కనికరము, దేవుని కృప దిగి వచ్చినట్లు ఈరోజు మనం ప్రార్థన చేయటం ద్వారా దేశంపైకి దేవుని కృప, దేవుని కనికరము దిగి వస్తుంది అనటములు ఎటువంటి సందేహము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ మనం ప్రార్థన చేయడం ద్వారా మంచి రోజులు వస్తాయి, మళ్ళీ మంచి రోజులు మనం చూస్తాము అనటంలో ఎటువంటి సందేహము లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యెహోషాపాతుతో ఇక్కడ భయపడద్దు అంటున్నాడు. ఇక్కడ నిర్గమకాండంలో ఇజ్రాయేల్ జనాంగంతో భయపడద్దు అంటున్నాడు. ఈరోజు ప్రభు ఈ లైవ్ ద్వారా భయపడద్దు అని మీతో అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి భయం ఉందండి? భయము లేదు. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి? దేవుని యందు భయం కాదు. ఇక్కడ ఈ వీటి గురించి భయం లేదు. దేవుడి గురించి భయభక్తులతో పాటు మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. దేవుని యందు భయం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, వాక్య జీవితం లేకుండా, సరైనటువంటి ప్రార్థన లేకుండా, మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎలా చేసినా, మనం కృపా వరాన్ని రిలీజ్ చేసిన, అభిషేకాన్ని రిలీజ్ చేసిన, ఎంత మాత్రం కూడా క్రియ జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవునితో మనం అంటగట్టబడి జస్ట్ మనం వెళ్ళి నిలబడితే చాలు, దేవుడు కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయపడద్దు అని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయము లేదు. జయముంది, 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 జయము ఉంది. ఆయన సిలువల రక్తం కార్చినందున భయం లేదు. ఆయన సాతాను తలను త్రొక్కినందున భయం లేదు. ఆయన సిలువల రక్తం కార్చినందున భయం లేదు.
ఆయన సాతాను తలను త్రొక్కినందున భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయము లేదు. మరేముంది? జయముంది, 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 జయము ఉంది. మన భారతదేశం మీదకి జయము రాబోతుంది. దేవునికి స్తోత్రం. విజయోత్సాహంతో మళ్ళీ మనం నూతనమైనటువంటి రోజులు చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు ప్రార్థనల ద్వారా భారతదేశ భవిష్యత్తు బాగుండబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇలాగున్న మనం ప్రార్థన చేయాలి. ఆ యొక్క నాకు అప్పగింపబడినటువంటి సమయం ముగించబడుతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము ఆ యొక్క 27వ వచనం ఒకసారి మనం చూస్తే గనక 27 నుంచి చదువుతున్నాను. చూడండి, యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే శత్రువు అయినటువంటి ఈ యొక్క కరోనా వైరస్ అనేది దేవుడు హతమార్చి ఇక్కడ అంటున్నాడు, యెహోవా వారి శత్రువు మీద వారికి జయము అనుగ్రహించెను. ఈ శత్రువు అనేది తీసి కరోనా వైరస్ అని ఇక్కడ పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా వారి ఈ యొక్క కరోనా వైరస్ అనేది వారి మీద జయము అనుగ్రహించి వారిని సంతోషించెను. దేవునికి స్తోత్రం. ఈ వైరస్ అనేది దేవుడు ఎక్కడ పెట్టాడు? రోమా 16:20. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమాధానకర్తకి దేవుడు సాతాన్ని వారి కాళ్ళ క్రింద శీఘ్రముగా చేత ద్రొక్కిస్తున్నాడు అని రాయబడినటువంటి రీతిగా ఈ వైరస్ని మన కాళ్ళ కింద దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదృశ్యంగా మన దాన్ని త్రొక్కాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రోమపత్రిక 16:20 స్పష్టంగా రాయబడి ఉందండి, శత్రువుల్ని కాళ్ళ కింద దేవుడు ఉంచాడు. గిబియోనీయుల జీవితంలో కూడా చూడండి, ఆ యొక్క 5 రాజులు హతమార్దమని అనుకుంటున్నటువంటి రీతిగా ఈ గిబియోనీయుల పాదాల క్రింద 5 రాజులు దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అదే రీతిగా ఈరోజు ఈ యొక్క వైరస్ అనేది కూడా ప్రభు మన కాళ్ళ క్రింద ఉంచబోతున్నాడు. వైరసే కాదు, నీ సేవ జీవితంలో ఇబ్బందులు కానీ, నీ సేవ జీవితంలో సమస్యలు కానీ, బలహీనతలు కానీ, కుటుంబ పరంగా ఆ యొక్క బంధుమిత్రులతో ఆ యొక్క ప్రతి విషయంలో కూడా ఉన్నటువంటి ప్రతి నీకు రూపపడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అన్నట్లు ఈరోజు వాటన్నిటిని కూడా నీ పాదాల క్రింద దేవుడు ఉంచబోతున్నాడు. నమ్ము. ఈ రీతిగా మనం ప్రార్థన చేద్దాం. దేశ భవిష్యత్తు దేవుని కృపతో పొందుకోబోతుంది. దేశ భవిష్యత్తు బాగుండబోతుంది. దేశ భవిష్యత్తు ఉన్నతంగా దీవించబడబోతుంది. ఇదే వాస్తవం, ఇదే సత్యం, ఇదే తథ్యం. కాబట్టి మనమందరూ కూడా ప్రార్థన చేస్తే ఎలా జరుగుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనమందరూ కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు మొత్తం అన్నింటిలో దేవుడు క్లోజ్ చేసి అందరిని దేవుడి ఇంట్లో కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేని పిలిచి ఫరో అంటున్నాడు, మీరు వెళ్ళి దేవుని సేవించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క అవకాశం మనకు వచ్చిందండి. దేవుని ఆరాధించే అవకాశం, దేవుని సేవించే అవకాశం, దేవుని పాదాల దగ్గర కూర్చుండే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రార్థన చేద్దాం. ఈ యొక్క మీ ఇంట్లలో కూడా ఈ యొక్క ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీ గురించి మేము ప్రార్థన చేస్తాం, మా గురించి మీరు ప్రార్థన చేయండి. దేశం కోసం మనందరూ కూడా కలిపి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి యేసు నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో ప్రభు, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ లైవ్ ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రస్తుత దినాలలో ఆయా ప్రజలకు ఏ వాక్యము కావాలో అనేది, ఏ మాట కావాలో అనేది ఆ యొక్క మత్తయి సువార్త మనం 10వ అధ్యాయం 20 వచనం ప్రకారం దేవుని ఆత్మ మీలో నుండి మాట్లాడుతుంది, కానీ మాట్లాడేవారు మీరు కారు అని వాక్యం సెలవిచ్చిన రీతిగా నాయన మాలో నుండి మీరు మాట్లాడారు అని మేము నమ్ముతున్నాం. మమ్మల్ని బలపరిచారు, నీకు వందనాలు. మమ్మల్ని అభిషేకంతో నింపారు, నీకు వందనాలు. నూతన ఉత్సాహంతో మమ్మల్ని నింపారు, నీకు స్తోత్రాలు. భయపడద్దు అంటున్నారు, నీకు వందనాలు. కృపా సహితమైన మాటలే మాట్లాడమంటున్నారు, నీకు వందనాలు. నీ పాద సన్నిధి దగ్గర కూర్చుని అయా ప్రార్థన చేయమంటున్నారు, నీకు వందనాలు. దేశం కోసం ప్రార్థన చేయమంటున్నారు, నీకు వందనాలు. దేశం పైకి వెలుగు దిగి రాబోతుంది అంటున్నారు, నీకు స్తోత్రాలు. యెషయా
గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం ప్రకారం నీ వెలుగు దిగి రాబోతుందంటున్నా. నీకు స్తోత్రాలు. అందుని బట్టి వందనాలు తెలియపరుస్తున్నామయ్యా. మేము నమ్ముతున్నాం బలమైన కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారని. అయ్యా ఇవి లైవ్ వీచ్ చేస్తున్నటువంటి అయ్యా ప్రతి బిడ్డను మీరు పేరు పేరు చెప్పిన ఆశీర్వదించండి. వారందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. దీని కారకులైనటువంటి ముఖ్యంగా దైవజనులు, అభిషక్తులు, ఆత్మపూర్ణులు మోషే అబ్రహం గారిని అయ్యా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వారి ఉన్నతమైనటువంటి పరిచయ జ్ఞాపకం చేసుకోండి. వారిని మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరే వారికి తోడేండి, సహాయం చేయండి, బలపరచండి. అయ్యా ఇదిగో ప్రభు వారి కుటుంబం అంతటిని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరు రక్తకోట్లు భద్రపరిచి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఇదిగో ప్రభు రాని దినాలలో జరిగించలాగున బలమైనటువంటి అభిషేకంతో ఆ బిడ్డను నింపిని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తెలియపరుస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాద క్రియలు అనంతరము నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరొకసారి మనం కలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవునికి వందనాలు.